దేశమంతా కూడా ఎన్నికల ప్రభావం కనిపిస్తూ ఉంది. ఎన్నికల వేడి ఒకవైపు, నేల మొత్తం కూడా వేడితో, సూర్యుని భగభగపుతో తీవ్రమైనటువంటి వేడితో ప్రజలు విలవిల్లాడుతున్నారు. నీటి ఎద్దటి కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. జీవనం అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి పరిస్థితి వేసవి మొదటిలోనే. ఇక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ తెలంగాణ యొక్క హవ్వ దేశమంతా చాటడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. కేంద్రంలో ఇండియా కూటమి అధికారం కావాలనే మోదీ అతి ప్రచారం. తుక్కుగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులదే. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్కు తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులే దేశమంతటా ఉంటాయని, కేంద్రం 100% ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని, కాంగ్రెస్ టికెట్లు పొందిన వారు చాలా అదృష్టవంతులని అన్నారు. మిగిలిన 3 స్థానాలకు ఎంఐఎం, భాజపా, బీఆర్ఎస్ పంచుకున్నాయన్నారు. దేశంలో బీజేపీపై వ్యతిరేకత ఉందని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ పార్టీకి ఎదురు లేదన్నట్టుగా కావాలని అతిగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో ఈ నెల 6న తలపెట్టిన జనజాతర బహిరంగ సభ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలో గురువారం రాత్రి ఆయన సమీక్ష నిర్వహించారు. అందరి చూపు తెలంగాణపైనే ఉంది. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు కోరారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మైదానమంతా కలే తిరిగి సభ నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక బీజేపీ వ్యతిరేక వాతావరణం ఉందని, అలాంటప్పుడు 400 సీట్లు ఎలా వస్తాయంటూ ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. తుక్కుగూడ సభను జాతీయ సభగానే అభివర్ణిస్తూ ఉన్నారు. జాతీయ సభలాగానే అనేకమైనటువంటి కీలక అంశాలను కూడా ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది. దేశమంతటా వర్తించేలా కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోను కూడా విడుదల చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేయనుంది. 5 న్యాయ పంచ్ గురించి హామీ ఇచ్చేలా మేనిఫెస్టోలకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఆవిష్కరిస్తారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల ప్రాధాన్యమిచ్చే అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఉపాధి హక్కుపై యువతకు భరోసా ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీపై కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే హామీని మేనిఫెస్టోలో చేయనున్నారు. శనివారం హైదరాబాద్, జైపూర్లో జరిగే సభలో ఈ 3 నేతలు పాల్గొని మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను వివరించనున్నారు అంటూ ప్రధానంగా చూడొచ్చు. ఇక